తెలుగు మేధావులు అందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారం. మనము మేధో మదనం మీద ఈరోజు సమావేశం. మేధో మదనానికి కావాల్సినటువంటి విషయం ఏంటంటే చరిత్ర ద్వారా మనకు వచ్చినటువంటి అనుభవం ద్వారా మనం సాధించవలసినటువంటి లక్ష్యాన్ని సాధించడానికి కావాల్సినటువంటి వ్యూహాన్ని రచించడం కోసమే మేధో మదనాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఈరోజు ప్రధానంగా ఇక్కడ కూర్చున్నది గడిచినటువంటి సమస్యలు జరిగిన విషయాలు కాదు, జరిగినటువంటి దాన్ని అనుభవానికి సంగ్రహించి దాన్ని ఏ రకంగా అధిగమించాలనేటటువంటి సూచనలు చేసేటటువంటి ఒక వేదిక. ఈ వేదిక మీద జరగవలసినది దీని మీద ముసాయిదా తయారు చేసి జేఏసీకి ఇస్తే దాని ద్వారా మనం రాజ్యాంగబద్ధంగా సాధించవలసినటువంటి హక్కుల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి. ఇది స్థూలంగా మనకు సంబంధించిన ఎజెండా. అయితే నేను కొన్ని విషయాలు ఇందులో పొందుపరిచేటటువంటి ప్రయత్నం చేస్తాను. జాతీయ స్థాయిలో బీసీలకు సంబంధించిన విషయం కానీ రాష్ట్రాలకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు కానీ దానికి ఉన్నటువంటి అంతర్యం చాలా వేరేగా. బీసీల యొక్క హక్కులు భారత రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు సమానంగా చేర్చని కారణంగా జాతీయ స్థాయిలో బీసీల యొక్క జాబితాకి సంబంధించినటువంటి విషయాల్లో ఒకటి కేంద్ర జాబితా, రెండు రాష్ట్ర జాబితా, మూడోది ఉమ్మడి జాబితా ఉన్న కారణంగా బీసీల యొక్క హక్కులు నిర్ధారించేటటువంటి పరిస్థితి, స్పష్టత లేని పరిస్థితి ఉండటం ఈ రకమైనటువంటి పరిస్థితి నాడు ఉత్పన్నమైంది. కాబట్టి దీన్ని అధిగమించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేయాలంటే దానికి తాజాగా తొలిగా పడింది ఏంటంటే మన నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు కారణం ద్వారా దీనికి సంబంధించిన మూలాల ముందు మనం బయటకు రావడం జరిగింది. ఇదివరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ కి ఉండేది హక్కు, ఇప్పుడు బీసీ కమిషన్ కి ఆ రకమైనటువంటి హక్కు రావడం జరిగింది. రెండవది, అసలు బీసీకి సంబంధించిన జనాభా ప్రాతిపదిక ఏదైతే ఉందో అది స్పష్టత లేని కారణంగా మనకి అంతవరకు జాతీయ స్థాయిలో 3 కమిషన్లు ఏర్పాటు చేశాం. ఒకటి కాకా కేలేకర్ కమిషన్, రెండవది మండల కమిషన్, మూడవది రోహిణి కమిషన్. కాకా కేలేకర్ కమిషన్ 1954లో తన రిపోర్ట్ ఇచ్చినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు తన సభకు చదివి పక్కన పడేసే తప్ప అది ఏ రకమైనటువంటి ఉపయోగం మనకి లేకపోయింది. దాదాపుగా మనకి అందులో మనకి ఆనాడు ఇచ్చినటువంటి దాని లెక్క ప్రకారం మనకు ఇచ్చిన సుమారు 1400 క్యాష్ ఇచ్చారు. అందులో 837 కులాలు మోస్ట్ డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాస్కి ఇవ్వడం. రెండో కమిషన్ తర్వాత మండల కమిషన్ 77లో జనతా ప్రభుత్వం వచ్చిందని ఏర్పాటు చేశారు. ఆ జాబితా ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి జాబితా 3443 కులాలు, దానికే 54% రిజర్వ్ జనాభా, 25% రిజర్వేషన్. ఈ రెండింటిని ఆ కమిషన్. ఇప్పుడు మూడో కమిషన్ రోహిణి కమిషన్, ఇది 5011 కులాలు. దీనికి సంబంధించిన ఇంకా సూచి రావాల్సింది. ఇది జాతీయ స్థాయిలో జరిగేటువంటి కమిషన్స్. రాష్ట్ర స్థాయి వచ్చేసరికి జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956లో విడిపడిన తర్వాత మనకు పడినటువంటి కీలకమైనటువంటి కమిషన్స్, అతి కీలకమైన కమిషన్ మరొక కమిషన్, కుటుంబ కమిషన్, అదే రకంగా వ్యక్తిగత కమిషన్ ఇచ్చారు. 68లో బీసీకి సంబంధించినటువంటి జాబితా తయారు చేయమన్నారు. 134 కులాలతో జాబితా తయారు చేశారు. అందులో ఏబిసిడి వర్గీకరణ కోసం మళ్ళీ 1930లో ఏర్పాటు చేశారు. దాని ప్రకారం మనకి ఉద్యోగం, విద్య ఈ రెండింటిలో ఏబిసిడి వర్గీకరణ ఉంది. రాజకీయంలో లేని కారణంగా నష్టపోయినటువంటి పరిస్థితి రెండో పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు. అది ఈ రోజు మనకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అసలు బీసీ కులాల జనాభా ఎంత ఉంది, మనకు రావాల్సినటువంటి వాటా ఎంత ఉంది. ఈ పరిస్థితి వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే రెండు విషయాలు. రేపు 2026 దయచేసి అందరూ కూడా స్పష్టంగా ఇక్కడ వినవలసిన పరిస్థితి. 4 ప్రధానమైనటువంటి అంశాలు 2026 ప్రధానం. ఒకటి జనగణ, రెండోది జనగణలో కులగణ, మూడోది మహిళా రిజర్వేషన్, నాలుగోది నియోజకవర్గాల పునర్విభజన. అంటే భారతదేశ రాజకీయాలు రాబోయే 30 సంవత్సరాలు శాసించేది 2026 సంవత్సరం. ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి మేధావులందరూ కూడా కలిసికట్టుగా యోచన చేసి తమ యొక్క కులాల నమోదుతో పాటు తమ యొక్క మహిళలను చేర్చే పాటు తమ యొక్క ఆర్థిక స్థితిగతులు తెలియజేసి ఈ కులాల యొక్క అస్తిత్వాన్ని భారత ప్రభుత్వం ముందు పెట్టేటటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి అవకాశం 2026 దక్కింది. అందరూ కూడా దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ మేధో మదనంలో ప్రధానమైనటువంటి అంశం కూడా లేదు. కారణం ఏంటంటే ఎన్టీడీఎంటీ అర్థ సంచార విముక్త జాతుల గురించి వారు ప్రస్తావించారు.
27 కులాలు నోటిఫికేషన్, 32 కులాలు గుర్తింపు, వాస్తవంలోనే 36 కులాలు. అందులో 4 కులాల యొక్క మదింపు లేని కారణంగా వారిని గుర్తించిన పరిస్థితుల్లో కనీసం సర్టిఫికేట్ ఇవ్వలేని పరిస్థితుల్లో బయటికి వెళ్ళిపోయే పరిస్థితి చరిత్ర చాలా ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మరి స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన గౌరవిస్తే యుద్ధం చేసి చచ్చిపోయినటువంటి వాళ్ళు అందరూ కూడా కృష్ణ బల్యాలు దాదాపుగా 1500 మంది రక్తం ఏళ్ళు పారింది. పేరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, సైన్యం అంటారేమో పూసల కులానికి చెందినటువంటి వారు, అలాగే దాసర కులానికి చెందినటువంటి వారు. ఈ దేశానికి సంబంధించిన విషయాలు బ్రిటిష్ వారు ఇవన్నీ కూడా గమనించారు. ఈ దేశంలో ఇంత బలంగా ఈ దేశం ఉండడానికి గల కారణం ఏంటంటే ఈ సంచార అర్థ సంచార విముక్తి జాతులు ఈ రాజ్యాల పట్ల అన్ని చోట్ల వారు యుద్ధం చేసి చాలా తేలిక గెలవగలిగారు. భారతదేశంలో వారు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి అడ్డంకిగా మారిన ఈ కులాలన్నింటినీ కూడా మరి వారిని క్రిమినల్స్ కింద చేసి వాళ్ళందరినీ కూడా క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ కింద పెట్టి వారిని ఈ రోజుకి కూడా ఆ రకమైనటువంటి చట్టంలో పెట్టారు. దానికి సంబంధించిన అంశాలు చూస్తుంది. అయితే బీసీ కులాలకు సంబంధించిన విషయాలు నేను 2 విషయాలు చెప్తాను. ఇందాక గుర్తులు చెప్తున్నాను. మొన్న రాజ్యసభలో నేను ప్రత్యేకంగా ప్రస్తావించింది దీనికి సంబంధించిన విషయం. ఎవరు మైనారిటీలుగా గుర్తింపబడాలి? భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు 30 కోట్ల జనాభా ఉన్నప్పుడు 2.5 కోట్ల ఉన్నటువంటి ముస్లింలను మైనారిటీలుగా గుర్తించి ఈ ప్రభుత్వం జైలులను, పార్సీల్ని, క్రైస్తవుల్ని, అదే రకంగా జురాస్ట్రియల్ని మరి మీరు మైనారిటీలుగా గుర్తించారు తప్ప మరి భాషగా తక్కువగా ఉండి వాడుక జనాభా తక్కువగా ఉండి అల్పసంఖ్యాక వర్గాలుగా ఉన్న ఎస్సీ ఎస్టీలు ఇది డిఎన్టీ నోటిఫైడ్ సంచార అర్థ సంచార విముక్తి జాతులే మైనార్టీలకు అర్హులు కాబట్టి భారత రాజ్యాంగం సవరించాలని చెప్పి మొన్న భారతదేశంలో నేను ఈ రాజ్యసభలో ఈ విషయాన్ని ప్రస్తావించాం. ఇది మొదలైంది. రెండోది కూడా మారినటువంటి పరిస్థితుల్లో బీసీ కులవృత్తులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆపాదించుకుని తమ యొక్క ఆర్థిక అస్తిత్వాలు లేని కారణంగా ఇవన్నీ కూడా కార్పొరేట్ సెక్టార్లో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చెప్తూ గీత కులాలకు చెందినటువంటి వృత్తులన్నీ కూడా బ్రాంచీ కరువు, ఈ వ్యాపారాలన్నీ కూడా బ్రాంచీ రెస్టారెంట్లోకి వెళ్ళిపోయింది. యాదవ కులం చేసేటటువంటి కాలవృత్తి డైలీ కార్పొరేషన్లోకి వెళ్ళిపోయింది. మరి కమ్మలు చేసేటటువంటి ఆ వృత్తి ఏదైతే తన యొక్క వుడ్ వర్క్ ఉన్నది హార్డ్వేర్ వెళ్ళిపోయింది. కుమ్మరి చేసే వృత్తి ఏమో గ్లాస్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది. నేత చేసే వృత్తి ఏమో టెక్స్టైల్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది. బంగారం చేసేటటువంటి వృత్తి ఏమో జ్యువెలరీ షాప్లో వెళ్ళిపోయింది. కంచెలు చేసేటటువంటి వృత్తి అంతా ఏమో మెకానికల్ టెక్నికల్ దాంట్లో వెళ్ళిపోయింది. మరి ఆఖరికి వీధుల్లో మరి పిల్లమొక్కలు వేసి మన ముందు జిమ్నాస్టిక్స్ చేసేటటువంటి ఈ మందుల ఈ సంబంధించినటువంటి చిన్న చిన్న కులాల యొక్క వృత్తులు కూడా కార్పొరేట్ సెక్టర్ లో జిమ్నాస్టిక్స్ దానికి అర్థం. అదే చేపలు పెట్టేటటువంటి ఫిషర్మెన్ వృత్తి ఏమో మరి ఈ రోజు కొన్ని కోట్లాది రూపాయల టర్నోవర్లోకి వెళ్ళినటువంటి ఫిషరీస్ అండ్ పాండ్స్ వెళ్ళిపోయింది. కాబట్టి కుల వృత్తులకు సంబంధించినటువంటి చాకలి చేసేటటువంటి వృత్తి ఏమో టెక్నికల్ హాస్పిటల్ లాండ్రీ వెళ్ళింది. మంగళ చేసేటటువంటి వృత్తి ఏమో స్పా అండ్ బార్బర్లోకి వెళ్ళి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా వెళ్ళిపోయింది. బీసీల యొక్క వృత్తులన్నీ కూడా ఆధునీకరింపబడి ఆర్థిక పరమైన వెసులుబాటుతో అగ్రవర్ణాల చేతిలోకి వెళ్ళిన కారణంగా పేటెంట్ రైట్స్ విధించి ప్రభుత్వమే స్టాండ్ బై గ్యారెంటర్ గా ఉండి ఈ వృత్తులు పరిరక్షించేటటువంటి బాధ్యతని తీసుకొని ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలకి అవకాశాలు లేవు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు కావు, కుల వృత్తులన్నీ కార్పొరేట్ సెక్టర్ వెళ్తాయి. కాబట్టి దీని మీద ఒక పాలసీ తీసుకోండి. ఎవరి దయాదాక్షిణ్యాలు మనకు అక్కర్లేదు. మా వృత్తులు మారినటువంటి పరిస్థితుల్లో మాకు అప్పచెప్తే మేమే ఈ సమాజానికి సంపద సృష్టించాలని చెప్పి నేను రెండో అంశం ప్రస్తావించే పరిస్థితి.